కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్త నిబంధన క్రొత్త నిబంధన 5వ భాగానికి స్వాగతము. పార్ట్ 5 నిర్గమకాండంలోకి ఒకసారి వెళ్దాం. 24వ అధ్యాయము 8వ వచనము. మోషే గారు బలిగా అర్పించిన కోడెల రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి అనగా వారి మీద చల్లి, ఈ సంగతులన్నిటి విషయమై మీ దేవుడైన యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని అన్నాడు. ద బ్లడ్ ఆఫ్ ద కవెనెంట్. ఆ రోజున అమాయక జంతువులైనటువంటి కోడెల రక్తమును తీసుకొని చల్లారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తరువాత ఆ బలి పశువుల రక్తముతో పని లేదు అని దేవుడే చెప్పాడు. నిర్గమకాండంలోనికి ఒకసారి వెళ్దాం. 29వ అధ్యాయంలోకి వెళ్దాం. 21వ వచనము. దేవుడు మాట్లాడుతూ, మోషే, నీవు బలిపీఠము మీద ఉన్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతనితో ఉన్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షించవలెను. ఆ ఎడ్జెస్ కి రాయడము, వాటి మీద చల్లడము. అప్పుడు అతడును అతని వస్త్రములను అతనితో ఉన్న అతని కుమారులను అతని కుమారుల వస్త్రములు కూడా ప్రతిష్ఠితములగును, అనగా స్పెషలైజ్డ్ అయిపోతాయి. వీరు నా కొరకు పనిచేసే నా జనులు దైవజనులుగా అయిపోతారు, ప్రధాన యాజకులుగా ఉంటారు. అంటే రక్తము మాత్రమే పరిశుద్ధపరచగలదు అనడానికి ఇదొక నిదర్శనం. రక్తము మాత్రమే, బలిగా అర్పించబడిన రక్తము మాత్రమే పవిత్రపరచగలదు అని చెప్పడానికి ఇదొక సూచన. అయితే ఇక్కడ కోడెల రక్తము కేవలము వస్త్రములను మాత్రమే పవిత్రపరచగలదు. మోషే గారు బలిగా అర్పించబడిన ఆ జంతువుల రక్తమును కొంచెము తీసుకుని ఆ వస్త్రపు చెంగులకు కొంచెము అంటించినప్పుడు, వాటి మీద చల్లినప్పుడు ప్రోక్షించినప్పుడు ఆ వస్త్రములు మాత్రమే పరిశుద్ధంగా పవిత్రంగా అయిపోయాయి. అయితే యేసుక్రీస్తు రక్తము విశ్వాసులందరినీ కూడా వారి హృదయాలన్నింటినీ కూడా పరిశుద్ధపరచగలదు. మీరు ఇక్కడ నిర్గమకాండము 29, 21లో ఆ రక్తము అంటించినప్పుడు ప్రోక్షించినప్పుడు వారి వస్త్రము పవిత్రంగా అయిపోయినాయి. వారు ప్రతిష్టములుగా అయ్యారు, అంటే వాళ్ళు ఒక స్పెషలైజ్డ్ పీపుల్ గా అయ్యారు. కానీ వారి వస్త్రములే కాదు, యేసుక్రీస్తు రక్తము వస్త్రములను, హృదయములను, మనుషులను, వారి జీవితములను పరిశుద్ధులనుగా పవిత్రముగా చేస్తుంది. ఇదే నిర్గమకాండము 30:10లో అహరోను సంవత్సరమునకు ఒక్కసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒక్కసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. ఈ కార్యము యెహోవా దేవునికి అతి పరిశుద్ధమైనది అని రాస్తున్నారు. అయితే అప్పట్లో జనాలు కొంతకాలము పాపం చేసిన ప్రతిసారి ఒక జంతువును అర్పించి సంవత్సరానికి ఒకసారి ఒక పండుగగా అలాగా చేసేవాళ్ళు. అయితే పౌలు గారు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు రక్తము ఆ జంతువుల రక్తము వంటిది కాదు. అప్పుడు ఏంటంటే పాపం చేసిన ప్రతిసారి ఒక జంతువు చావాల్సి వచ్చేది. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆ జంతు బలులతో పని లేకుండా చేశారు. చూడండి, హెబ్రీ సంఘానికి పౌలు గారు రాసిన పత్రిక 9:12లో మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక యేసుక్రీస్తు తన స్వరక్తముతో, సొంత రక్తముతో, పరిశుద్ధ రక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. పరిశుద్ధులందరికీ ఒక్కసారే అప్పగింపబడిన బోధ, ఒక్కసారే అనే మాట చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక్కసారే మరణించి ఒక్కసారే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు. ఇది రెండవసారి ఒక్కసారి అయినటువంటి మాటకు ఉన్నటువంటి ప్రాధాన్యత. ఇదే హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 25లో ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు యేసుక్రీస్తు ప్రభు అనేక పర్యాయములు తనను తాను అర్పించుకున్నటకు ప్రవేశించలేదు. ఆయన ఒక్కసారే తనను తాను అర్పించుకున్నాడు. ఇక జంతు బలులతో పని లేదు అని ఆ జంతు బలులకు ఒక చరమాంకం పాడేశాడు, ఒక సమాప్తి అని చెప్పేస్తున్నాడు. అయిపోయింది, ఇక అంతటితో మనకొద్దు. కన్క్లూజన్ has been given. చాలు, ఇక అయిపోయింది, ఇక లేదు. నా పరిశుద్ధ రక్తాన్ని కార్చి ఆయన్ని ఎంతలా కొట్టారంటే, యేసుక్రీస్తు ప్రభుకి ముందుగానే తెలుసండి ఇలాగ జరుగుతుంది, నన్ను అప్పగిస్తాడు ఒకడు, తీసుకెళ్ళిన బట్టలు తీసేస్తారు, నన్ను అవమానిస్తారు, మొక్క మీద ఉమ్మేస్తారు, పిడిగుద్దులు గుద్దుతారు, ముళ్ళ కిరీటం పెడతారు, నన్ను రోడ్డు మీద ఏడుస్తారు, కొరలతో కొడతారు, శరీరం మీద పెడతారు, కొండ ఎక్కమంటారు, నాకు మేకులు కొడతారు. ఇవన్నీ తెలుసు, ఆయనకు తెలిసే మానవ ఆకారాన్ని పోగొట్టుకునేంతలా తిన్నాడండి ఆయన దెబ్బలు. ఆయన పరిశుద్ధ
రక్తమే ఈ రోజున మనలను పవిత్రపరుస్తుంది. ఆయన పరిశుద్ధ రక్తమే మనలను నీతిమంతులుగా తీరుస్తున్నది. ఆయన పరిశుద్ధ రక్తమే మనలను పరిశుద్ధపరచగలుగుతున్నది. యేసుక్రీస్తు రక్తము లేకుండా క్రైస్తవ జీవితము, క్రైస్తవ విశ్వాసము లేదు. ఆ రోజున విశ్వాసమునకు పునాది వేసినటువంటి అబ్రహాము గారు కూడా ఒక జంతువుని బలిగా అర్పించాడు. ఏ జంతువు అండి? ఒక పొట్టేలు. ఆ పొట్టేలు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువునకు సాదృశ్యం అండి. అది ఎవరన్నారండి? పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభు లేడని ఎవరా మాట అన్నది? చాలా తప్పది. తెలియక అజ్ఞానముతో బాధపడుతున్న వారు అంటున్న మాటలు అవి. చిన్న ప్రార్థన కొరకే తలలోంచిదామండి. పరలోకి ముందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి ప్రస్తావన మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆయన మా కొరకు బలిగా అర్పించుకున్నారు ప్రభువా. మరి ఆయన పరిశుద్ధ రక్తమే మమ్మలను స్వస్థపరుస్తున్నది. ఆయన పరిశుద్ధ రక్తమే మమ్మలను పాపము నుండి విమోచన కల్పిస్తూ ఉన్నది. ఆయన పరిశుద్ధ రక్తమే మమ్మను కాచి కాపాడుతున్నది అనే విషయం గురించి మాట్లాడుకుంటూ కొన్ని ప్రసంగాలు చేయాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రయత్నం పడుతున్నాం ప్రభావ. మా ప్రయత్నంను, మా ప్రయాసమును మీరు జ్ఞాపకం చేసిన మా పరిచయం దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాలను మేము సజావుగా నడిపించే విషయమై టెక్నికల్గా మాకు సహాయం చేసిన విషయాన్ని బట్టి వందనాలు ప్రభావ. ఈ కార్యక్రమాన్ని వీక్షించబోతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేస్తున్నామని దీవించండి నాయన. ప్రతి విషయంలో మా అందరికి మీరే తోడుగా మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ ట్రావెల్ విత్ అస్. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. గాడ్ బ్లెస్ యూ.